హాయ్ ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుమ్ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈరోజు మేము న్యూ స్టాక్ తేవడం కోసం విజయవాడ వెళ్తున్నాము. గుంటూరు టు విజయవాడ వ్లాగ్ ఇది. నేను ఎక్కడ కొంటాను, ఏమేమి కొంటాను, ఏ షాప్స్ లో పర్చేస్ చేస్తాను అనే దాని గురించి ఈ వీడియోని మిస్ చేయకుండా చూడండి. మీకు కూడా తెలుస్తుంది నేను ఎక్కడ కొంటున్నాను అనేది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గుంటూరు బస్ స్టాండ్లో బస్ ఎక్కి కూర్చున్నాం. ఇంకా బస్ బయలుదేరలేదు. బస్ ఇప్పుడే స్టార్ట్ అయిందండి. విజయవాడ బస్ ఎక్కి మళ్ళీ విజయవాడలో దిగుతాము. గుంటూరులో ఎక్కి విజయవాడలో దిగుతామండి. అండ్ మీకు అక్కడ నేను విజయవాడలో ఏమేమి కొన్నాను, షాప్స్ అన్ని చూపిస్తాను. విజయవాడలో చాలా హోల్సేల్ రేట్స్ కే దొరుకుతాయండి. జ్యువెలరీ ఐటమ్స్ కానివ్వండి, బ్యాంగిల్స్ అండ్ ఇమిటేషన్ జ్యువెలరీ, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అన్ని దొరుకుతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కృష్ణా బ్యారేజ్ మీదకైతే వచ్చేసాం. ఫ్రెండ్స్, రివర్ లో వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి అండ్ శాండ్ క్వాంటిటీ ఎక్కువ కనిపిస్తుంది. వీడియో క్లారిటీగా లేదండి, సారీ ఫ్రెండ్స్. మేము బస్లో ఉన్నాం కాబట్టి వీడియో క్లారిటీగా రాలేదు. అండ్ ఈసారి ఎప్పుడైనా బైక్ మీద వెళ్ళినప్పుడు క్లారిటీగా తీసి పెడతాం, సో మీరేమనుకోకండి. అండ్ రివర్ చూడండి బాగుందో. వాటర్ చాలా తక్కువ అమౌంట్ లో ఉన్నా కానీ శాండ్ వాటర్ అలా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చాలా మంది రివర్ లో కాయిన్స్ వేస్తారు. మేము కూడా చిన్నప్పుడు వేసేవాళ్ళం కాయిన్స్. చాలా మంది ఇప్పుడు కూడా వేస్తున్నారు కదా ఫ్రెండ్స్. మీలో కూడా వేస్తారు కదా రివర్స్ లో కాయిన్స్. ఇంకా మనం విజయవాడ సిటీలోకి ఎంటర్ అయిపోయాం. చూస్తున్నారు కదా, ఎంటర్ అయిపోయాం. అండ్ ఫ్రెండ్స్, నేను మీతో మాట్లాడుతూనే ఉన్నాను. ఇంతలోకి మనం విజయవాడ బస్ స్టాండ్ కి వచ్చేసాం. ఫ్రెండ్స్, విజయవాడ బస్ స్టాండ్ చాలా పెద్దగా ఉంది. ఒక పెద్ద అపార్ట్మెంట్ అంత ఉంటుంది ఫ్రెండ్. ఇంకా మనం బస్ స్టాండ్ లోకి వెళ్ళి బస్ దిగి ఆటో ఎక్కేసి ఇంకా మనం విజయవాడలో హోల్సేల్ మార్కెట్ ఏంటో తెలుసా? కాళేశ్వరం మార్కెట్ అండి. ఇక్కడ హోల్సేల్ జ్యువెలరీ అండ్ ఫ్యాన్సీ షాప్ పెట్టుకునే వాళ్ళందరూ వెళ్ళొచ్చు అక్కడికి. చాలా చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ ఐటమ్స్ దొరుకుతాయి అక్కడ. మీరు కూడా ఎవరైనా ఫ్యాన్సీ షాప్ పెట్టుకోవాలనుకుంటున్నా అయితే విజయవాడ బెస్ట్ ఆప్షన్ అండి. నేను ఎప్పుడు స్టాక్ తెచ్చుకోవాలన్నా విజయవాడలోనే తెచ్చుకుంటానండి. ఎందుకంటే అక్కడ స్టాక్ చాలా తక్కువ ధరకే దొరుకుతుంది అండ్ మినిమం ప్రైజెస్ మాత్రమే వేస్తారండి అక్కడ. తక్కువ మనీతో ఎక్కువ స్టాక్ కావాలంటే విజయవాడకే వెళ్ళండి. కొత్తగా ఎవరైనా ఫ్యాన్సీ షాప్ పెట్టాలనుకుంటున్న వాళ్ళు కానివ్వండి, ఇంట్లో బిజినెస్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు కానివ్వండి, వేరే వాళ్ళు పెట్టుకుంటామన్నా కానివ్వండి, విజయవాడే బెస్ట్ ఆప్షన్ అని చెప్పండి. మీకు ఎవరైనా అడిగితే విజయవాడలోనే చాలా చీప్ అండ్ బెస్ట్ ఐటమ్స్ దొరుకుతాయని చెప్పండి. సో నేను విజయవాడ మాటల్లోనే మార్కెట్కి వచ్చేసానండి. చూస్తున్నారు కదా షాప్స్ ఎంత స్టాక్తో నిండిపోయి ఉన్నాయో. చాలా స్టాక్ ఉంటుందండి. మనం ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ తీసుకెళ్ళొచ్చు. అండ్ పిల్లలు ఆడుకునే వస్తువులు కానివ్వండి, చూస్తున్నారు కదా పిల్లలు ఆడుకునే ప్లాస్టిక్ సామాన్లు ఉంటాయి కదా, అవి ఫ్యాన్సీ ఐటమ్స్ అండ్ గాజుల షాపులు ఇంకా చాలా ఉన్నాయండి. చూస్తున్నారు కదా ఫ్యాన్సీ షాప్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడే అండి మేము బ్యాంగిల్స్ కొనుక్కునేది. చాలా స్టాక్ ఉంది చూడండి. డిఫరెంట్ బ్యాంగిల్స్, ఇవి మెటల్ బ్యాంగిల్స్, ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అండ్ స్టోన్ బ్యాంగిల్స్, గ్లాస్ బ్యాంగిల్స్, మట్టి గాజులు అండి. ఇవి మట్టి గాజుల్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇంకా చాలా స్టోన్స్లో మెటల్ బ్యాంగిల్స్, గోల్డ్ పాలిష్ బ్యాంగిల్స్ అండ్ ఇంకా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్, 1 స్టోన్ బ్యాంగిల్స్, మల్టీ కలర్ బ్యాంగిల్స్ అండ్ పుష్ప బ్యాంగిల్స్. చాలా బ్యాంగిల్స్ ఉన్నాయండి ఇక్కడే. చిన్నపిల్లలకైతే 2 పైర్స్తో బ్యాంగిల్స్. చూస్తున్నారు కదా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్. ఇవన్నీ చాలా స్టాక్ మెయింటైన్ చేస్తారండి వీళ్ళు. మనం ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకెళ్ళొచ్చు. ఇవన్నీ స్టోన్ బ్యాంగిల్స్, మెటల్ బ్యాంగిల్స్ అండ్ చిన్నపిల్లల స్టోన్ బ్యాంగిల్స్. ఇవన్నీ స్టోన్ బ్యాంగిల్సే అండి, ప్లాస్టిక్వి. అండ్ గ్లాస్ బ్యాంగిల్స్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అయితే అసలు చాలా వెరైటీస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. సో ఈ ఏరియా మొత్తం అలాంటి షాప్సేనండి. ఫ్యాన్సీ జ్యువెలరీ షాప్స్ అండ్ ఇంకా బ్యాంగిల్ షాప్స్. ఫ్యాన్సీ షాప్ పెట్టుకోవడానికి మనం ఎలా ఐటమ్స్ కొంటాం కదా, ఆ ఐటమ్స్ అన్నీ ఇక్కడే
దొరుకుతాయండి. సో మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం జ్యువెలరీ కొనడానికి వెళ్దామండి. చూస్తున్నారు కదా, హారాలు చాలా బాగున్నాయి కదండి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ 3 లేయర్స్, 1 లేయర్, షార్ట్ నెక్లెస్, లాంగ్ నెక్లెస్, ఇయర్ రింగ్స్, అలాంటి కాంబోస్ కూడా ఉన్నాయండి. ఇక్కడ మీకు ఏ ఐటెం కావాలన్నా తీసిస్తున్నారు. చాలా షాప్ లో వర్క్ చేసే వాళ్ళందరూ చాలా సహనంగా ఓపికగా తీసి ఒక్కొక్కటిగా చూపిస్తున్నారండి. మనకు నచ్చితేనే తీసుకోమంటున్నారు. చిన్నపిల్లల నెక్లెసెస్, పెద్దవాళ్ళ లాంగ్ హారాలు అండ్ జడగంట్లు, వడ్డానాలు, ఇయర్ రింగ్స్ అండ్ మాటీలు, చంపస్వరాలు, మంగళసూత్రాలు, ఇంకా అన్నీ దొరుకుతున్నాయండి. పట్టీలు చూస్తున్నారు కదా, లాంగ్ మంగళసూత్రాలు అండి. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, డిఫరెంట్ మోడల్. లాంగ్ కావాలంటే లాంగ్, షార్ట్ కావాలంటే షార్ట్. ఇంకా పెద్దవాళ్ళకి కావాల్సిన ఇయర్ రింగ్స్, చిన్నపిల్లల ఇయర్ రింగ్స్, 1 గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్స్, ఇంకా నెక్లెసెస్. ట్రెండింగ్ ఇప్పుడు నెక్లెసెస్ ఉంటాయి కదండి, అవన్నీ దొరుకుతున్నాయి. నేను ఇంకా మొత్తం పర్చేస్ చేసి మళ్ళీ రిటర్న్ అవుతున్నానండి. చాలా టైం అయిపోయింది. మార్నింగ్ 10కి బయలుదేరి ఈవినింగ్ 4కి బయలుదేరాము. అంత షాపింగ్ చేసామండి. అండ్ ఇంకా మేము గుంటూరుకి రిటర్న్ అయిపోయాము. గుంటూరులో చూసాం కానండి, చాలా హై రేట్స్ ఉన్నాయి. విజయవాడలో కన్నా చాలా హైగా ఉన్నాయి రేట్స్. విజయవాడలో చాలా తక్కువగా ఉన్నాయి. అందుకనే విజయవాడకి వెళ్ళాం మేము. మీరు కూడా షాప్ పెట్టాలనుకుంటే విజయవాడకే వెళ్ళండి. మీలో ఎవరైనా కొత్తగా షాప్ పెట్టాలనుకుంటున్నా, పెట్టి ఉన్నా కానీ అండ్ ఇంట్లో పెట్టుకొని బిజినెస్ చేసే వాళ్ళు కానీ విజయవాడ బెస్ట్ ఆప్షన్ అండి. చాలా క్వాలిటీ ఐటమ్స్ చాలా తక్కువ ధరలకే దొరుకుతాయి. మీకు కూడా కావాలంటే నేను డీటెయిల్గా షాప్ నేమ్స్ అండ్ ఫుల్ అడ్రస్ పెడతానండి. కాళేశ్వరం మార్కెట్ మెయిన్ పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంటుంది. అక్కడ అన్ని హోల్సేల్ షాప్ నేమ్స్ పెట్టమన్నా పెడతానండి నెక్స్ట్ వీడియోస్. అక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. బ్యాంగిల్స్, హెయిర్ క్లిప్స్, ఇంకా ఇయర్ రింగ్స్, నెక్లెస్ సెట్స్, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఇలా హోల్సేల్ మార్కెట్లో కొనడం చాలా బెటర్. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఫుల్ వీడియోస్ కావాలంటే డీటెయిల్గా నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అని కావాలంటే కామెంట్స్లో చెప్పండి. నేను ఫుల్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. నేను ఏమేమి కొన్నాను, నేను కొన్ని ఐటమ్స్ తీసుకున్న నా జ్యువెలరీ బిజినెస్ మీ ఏరియాలో సెల్ చేస్తే మంచి ప్రాఫిట్. మీరు కూడా హోమ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మంచి ఆప్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కీప్ వాచింగ్ టు అవర్ ఛానల్.